నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. అమ్మ చేతి కమ్మదనంలో బియ్యం పిండితో వడియాలు ఎలా పెట్టాలో చూపించబోతున్నా. ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ గిన్నెతో 7 గిన్నెలు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని వాటర్లో నీట్గా 2-3 సార్లు కడిగి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నేను లావు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఓకే, చూడండి, వాటర్ అయితే బాగా మరుగుతుంది. మరుగుతున్న వాటర్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం అన్నీ బాగా ఉడికించుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం అయితే మంచిగా ఉడికాయి. ఇప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుని ఇది కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే 10-15 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ గిన్నెతో 7 గిన్నెలు వాటర్ వేసుకున్నాం కదా, ఇదే గిన్నెతో ఈ గిన్నెడు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండిలో ఇంకొక 2 గిన్నెలు వాటర్ వేసుకుని ఈ పిండినంతా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఉప్మా రవ్వ సగ్గుబియ్యం అయితే బాగా ఉడికాయి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే కళ్ళుప్పు వేసాను. బియ్యం పిండిని అయితే ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనం వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఒక స్పూన్ పసుపు ఇలా వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. ఈ పసుపు అంతా ఈ పిండిలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఈ బియ్యం పిండి ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తాయి వడియాలు. చూడండి, బియ్యం పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వడియాలు పెట్టేస్తా. చూడండి, ఒక కాటన్ చీర తీసుకుని ఆ చీర నీట్గా తడిపేసి పిండేసి అప్పుడు ఆ చీర మీద పెట్టుకోవాలి వడియాలు. చూడండి, మేమైతే పైకి పట్టుకొచ్చేసాము. ఇప్పుడైతే వడియాలు పెట్టేస్తాం. ఇప్పుడైతే ఒక గట్టి తీసుకుని వడియాలు పెట్టేసుకోవాలి. ఈ వడియాలు పెట్టే రోజైతే చాలా ఎక్కువ ఎండ ఉంది. సాయంత్రానికైతే వడియాలన్నీ ఆరిపోయాయి. చూడండి, వడియాలు పెట్టడం అయితే అయిపోయింది. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సమ్మర్ వస్తే చాలు మా అమ్మ ఇలా వడియాలన్నీ పెట్టేసిది. బూడిద గుమ్మడికాయ వడియాలు, పిండి వడియాలు అన్నీ పెట్టేసిది. నేనైతే ఇవన్నీ మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. చూడండి, వడియాలు అయితే 2 రోజులకి వడియాలు మంచిగా ఎండిపోయాయి. ఇప్పుడైతే వడియాలు పీకేస్తా. ఇలా చీరని వెనక్కి తిరిగేసుకుని కొద్దిగా వాటర్ జల్లుకుని వడియాలన్నిటిని పీకేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ జల్లుకుంటూ వడియాలు పీకేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. చాలా నీట్గా కూడా వచ్చాయి. మనకు పిండి ఎంత ఉడికితే అంత నీట్గా వస్తాయి వడియాలు. వడియాలన్నీ పీకేయటం అయిపోయింది. మళ్ళీ ఎండలో ఆరబెట్టాను. ఈ వడియాలన్నీ 4 డేస్ వరకు ఆరబెట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఓకే అండి, వడియాలు పెట్టడం అయితే అయిపోయింది. ఈ వడియాలన్నీ 5 డేస్ ఆరబెట్టాను. చూడండి, ఎంత బాగా ఆరిపోయాయో. చాలా నీట్గా వచ్చాయి వడియాలు అయితే. ఇలా టచ్ చేస్తే చాలు గలగలలాడేస్తున్నాయి. చాలా బాగా ఆరాయి. ఇప్పుడు ఈ వడియాలన్నీ ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటాము. మాకైతే 1 సంవత్సరం వరకు సరిపోతాయి ఈ వడియాలు. మళ్ళీ సమ్మర్లోనే వడియాలు పెడతాము. ఓకే అండి, మేము పెట్టిన బియ్యం పిండి వడియాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.